చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ప్రయోజనకరమైంది ఏదో అది దాచుకోలేదు. ఏది ప్రయోజనకరము? మారు మనసు గురించి బోధించడము ప్రయోజనకరము. అక్కడ ఇంటింట దేవుని కొరకు సువార్త ప్రకటించుట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనము చేయాల్సిన విషయం ఏమనగా, అక్కడ ఏది ప్రయోజనకరమో ఇతరులకు సువార్త ప్రకటించటమా, సాక్ష్యము చెప్పటమా, వారికి సహాయం చేయడమా, వారి ఇబ్బందుల్లో ఆదుకోవటమా, వారిని ఏ విధంగా మనం ఆదుకోవాలి అనే విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ విధంగా మనము వారికి సహాయం చేయాలి. కాబట్టి ఇంటింట దేవుని యొక్క సువార్తను ప్రకటించాడంట. అది ప్రయోజనకరమైనది బహిరంగంగా చెప్పారంట. దేవుని యొక్క వాక్యమును బోధించుచూ ముందుకెళ్ళిపోయారు. కాబట్టి మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని ఖచ్చితంగా చెప్పాడు. మారు మనసు పొందాలి, మీరు మార్పుకు తగినట్టు జీవితం ఉండాలి, మీ బ్రతుకు ప్రభువు యొక్క అడుగు జాడల్లో నడవాలి అని ఎవరెవరికి చెప్పాడు? అక్కడ యూదులకు చెప్పాడు, హెల్లెనీయులకు చెప్పారు. ఇప్పుడు మనం ఎవరెవరికి చెప్పాలి? ఈ లోకంలో అన్యులకు చెప్పాలి, విశ్వాసులకు కూడా చెప్పాలి. ఎందుకంటే సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఇది దేవుడు మనకిచ్చిన కమిషన్, అనగా ఇది గొప్ప ఆజ్ఞ, మన యొక్క బాధ్యత ప్రభు ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేయకూడదు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు మాదిరి మనకు, కాబట్టి ఆయన అలాగే చేశాడట. కాబట్టి మనము వారి దగ్గరికి వెళ్ళాలి. వారు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనము సువార్త పరిచర్య చేయాలి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు నిర్బంధము గలవాడనై యెరూషలేము వెళ్ళుచున్నాను. ఇప్పుడు యెరూషలేము వెళ్ళే ముందు ఉద్ఘాటిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు శ్రమలన్నీ కూడా యెరూషలేములోనే రాబోతూ ఉన్నాయి. అక్కడే భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు అని తనకు ఆత్మలు ముందే బయలుపరిచేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు, ఇంకా సంథింగ్ ఏ విధమైన పరిస్థితులు వస్తాయో తెలియదు, కానీ శ్రమలు ఎదుర్కోబోతున్నాను, పరీక్షలు ఎదుర్కోబోతున్నాను అని చెప్తున్నాడు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయి. ఎందువల్ల బంధకాలు వస్తున్నాయి? ఎందువల్ల శ్రమలు వస్తున్నాయి? కొంతమంది సేవకులకు, విశ్వాసులకు, మరి భక్తులకు ఎందుకు వస్తున్నాయంటే వారు మౌనంగా ఉండరు. కాబట్టి వారు దేవుని యొక్క సువార్తను ఖచ్చితంగా, దేవుని యొక్క వాక్యము లేఖనాల ప్రకారంగా వారు తెలియచేస్తారు, కాబట్టి బోధిస్తారు. కాబట్టి